మదరపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ గా ఇది నిలవబోతుందని గురువారం మదరపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశ విమానయాన రంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అన్నారు. సుమారు 6 నెలల్లో శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా విమానయాన రంగంలో రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సెప్టెంబర్ తొలి వారంలో శిక్షణ విమానాలు చేరుకున్న అనంతరం DGCA అనుమతులు పూర్తి చేసుకుని పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఫణీంద్ర, MLC సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ K ప్రీత, పరిశ్రమ ప్రతినిధులు ప్రసన్న కుమార్, శశికాంత్ రామినేని, శిక్షణ నిపుణులు పాల్గొన్నారు. या परिणीजा बड़ा फुस्ताया से बिटने बृहस्पति संसूता साधु मित्र प्रभु सहा परमात्मा तत्व पौत्रधनम यस्मात् तस्मात् ब्रह्मेज्या అర్థశాంతిని జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు. ఇది కేవలం పైలట్ ట్రైనింగ్కి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఇది క్రూ మెంబర్స్కి, అంటే ఏదైతే ఎయిర్ హోస్టెస్లు ప్లేన్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదేవిధంగా ATC అంటే ఫ్లైట్లు దిగుతున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సూచన సాధారణంగా ATC ఇస్తూ ఉంటుంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా అలైడ్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో, అంటే విమానయానం మీద ఆధారపడినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ కూడా, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ జార్విస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక నేను ఫణీంద్ర గారిని వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని ఇక్కడికి స్వాగతిస్తూ, మరి ఏదైతే దేశంలో ఇప్పుడు విమానయానికి కొత్త అవకాశం వచ్చిందో నిన్ననే మనం విన్నాం నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల యొక్క తయారీ కూడా ఇక మీదట భారతదేశంలోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పి వారు నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కనుక మంచి అవకాశం ఉన్నటువంటి రంగాన్ని చూసి వారు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది, అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి దగ్గర ఒక 500 మంది, అంటే ఒకేసారి కాకపోయినా దశల వారీగా వారు 500 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది.